ఖమేనీని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటాం, రక్తానికి రక్తం చెల్లిస్తాం అని ఆయన ప్రకటించాడు. అంటే డైరెక్ట్గా వాళ్ళ నాన్నని చంపింది ఎవరు? ట్రంప్, నెతన్యాహు ఇద్దరే. సో ఇద్దరిని చంపుతాం అన్నట్టుగా ఉంది. అంతకుముందే ఇజ్రాయెల్ మొసాద్ ఏజెన్సీ ట్రంప్ని చంపడానికి ఇరాన్ ప్లాన్ చేస్తుందని కూడా చెప్పారు. ఇప్పుడు చాలామందికి ఉన్న భయం ఏంటంటే ట్రంప్ని ఇజ్రాయెల్ వాళ్ళే చంపేసి, ఎందుకంటే మొసాద్ ఇట్లాంటి ఆపరేషన్లు బ్రహ్మాండంగా చేయగలదు, చాలా చేశారు వాళ్ళు. సో మొసాద్ వాళ్ళే ట్రంప్ని చంపేసి ఇరాన్ చంపేసిందని చెప్తే, ఆల్రెడీ ట్రంప్ నేను నాకేమన్నా జరిగితే అటాక్ చేసేయండి అన్నాడు. సో వీళ్ళు పోయి ట్రంప్ని చంపేశారు అనుకో, ఇజ్రాయెల్ వాళ్ళే, ఆటోమేటిక్ ఇరాన్ని వాళ్ళు కంప్లీట్గా తుడిచిపెట్టేస్తారు, ఇజ్రాయెల్కి హ్యాపీగా ఉంటుంది. సో అది చేస్తే అలాగే ఎవరైనా ఆర్డర్లు ఇవ్వచ్చా అనేది కూడా డిస్కషన్కి వచ్చింది. ఈ క్రమంలో మొన్న ఇరాన్లో కూడా ట్రంప్ శవపేటికని, అతిపెద్ద శవపేటికని టెహ్రాన్లో పెట్టారనమాట, అందరికీ కనబడేట్టుగా, ట్రంప్ కాఫిన్ అని. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ట్రంప్ని చంపాలని డిసైడ్ అయ్యారని ఇరాన్లో ఉండే. అది నేచురల్, ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్ని చంపితే చంపిన వాడిని చంపాలని ఎవరైనా అనుకుంటారు కదా దేశం. ఇప్పుడు మన మోడీకి ఉన్న హాని తలబడితే ఆ హాని తలబెట్టిన వాడిని చంపాలని మనం కోరుకోవడం తప్పే ఉంది. మన ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా చంపితే అతను చంపాలని ప్రతి ఇరానోడు కూడా అనుకుంటాడు. ట్రంప్ని చంపాలని, లేకపోతే నెతన్యాహుని చంపాలని ఇరాన్లో అనుకుంటారు. ఇరాన్లో ఉండే అనేక మందిని వీళ్ళు చంపేస్తారు కదా, ఓన్లీ ఖమేనీనే కాదు, వాళ్ళ చిన్న 3 ఏళ్ల పాప దగ్గర నుంచి చంపారు. వాళ్ళ స్కూల్ పిల్లలు 168 మందిని ఫస్ట్ డే ఫిబ్రవరి 28న చంపారు. దాదాపు 4-5 వేల మందిని చంపారు ఇప్పటికీ. సో వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. సో అలాగా ఇప్పుడు ట్రంప్ మీద ప్రకటించింది ఎవరంటే విచిత్రంగా ఇరాన్ కాదు, ఇరాక్ ప్రకటించింది. ఇరాక్లో కూడా ఒక మిలీషియా ప్రకటించింది. ఆ మిలీషియా పేరు ఐఆర్ఐ అంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్, దాని పేరు, పూర్తి పేరు దాని ఐఆర్ఐ అంటారు. ఈ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ప్రకటించడానికి ప్రధాన కారణంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఖమేనీ ఇష్యూ కాదు. వాళ్ళు చెప్పేది కాసిం సులేమానీ అని, జనరల్ కాసిం సులేమానీ ఇంతకుముందు చాలా పాపులర్ అనమాట, ఆయన్ని అమెరికా చంపేసింది. దాని తర్వాత ఇరాక్లో ఉండే ఒక నాయకుడిని కూడా, అబూ మహదీ అల్ ముహిదీస్ అనే ఒక అతన్ని కూడా చంపారు, డ్రోన్ అటాక్లో చంపారు వీళ్ళిద్దరిని. సో దానికి ప్రతీకారంగా ట్రంప్ని ఎవరైనా చంపితే మేము ఈ 100 కోట్లు ఇస్తామని వాళ్ళు ప్రకటించారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా ట్రంప్ని చంపాలని ఇరాన్ కానీ ఇరాక్ కానీ అనుకుంటారు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అనేక మందిని వెనిజులా ప్రెసిడెంట్ని ఎత్తుకుపోయాడు. వెనిజులాలో ప్రజలు ట్రంప్ని చంపాలని అనుకోరా, కాకపోతే సాధ్యం కాదు, అన్ని చేశాడు కదా, అనేక అనుకుంటారు. టెర్రరిస్టులు ఎందుకు ఏర్పడతారు? వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళని చంపి వాళ్ళ స్త్రీలని రేపులు చేసి ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొని వీళ్ళని చేయలేరు కాబట్టి టెర్రరిస్ట్ రూపంలో వాళ్ళు వస్తారు, ఏదో ఒక రకంగా నష్టం చేయాలని వాళ్ళు ప్రాణాలకు తెగించి. అట్లాగూ మన వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు పాలస్తీన్లో 75,000 మందిని చంపాడు నెతన్యాహు. దానికి సపోర్ట్గా ట్రంప్ కావచ్చు, అమెరికా కావచ్చు సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు పాలస్తీనాలో బతుకుండే ప్రజల్లో దాదాపు 90% కుదిరితే వాళ్ళు టెర్రరిస్ట్గా మారి నెతన్యాహుని చంపాలని, ట్రంప్ని చంపాలని అనుకోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే చిన్నపిల్లలను కూడా టార్గెట్ చేసి చంపారని ఐక్యరాజ్య సమితి మొన్న ప్రకటించింది. అంటే ప్లాన్డ్గానే చిన్నపిల్లల్ని చంపాలి, చిన్నపిల్లలు ఉంటే అవశేషాలు ఉన్నట్టు మళ్ళీ ఆ జాతి తయారవుతుంది, పిల్లలు లేకుండా చేయాలని టార్గెట్ పెట్టుకొని ఇజ్రాయెల్ చంపింది. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక 7 రోజుల నుంచి ఇరాన్లో ఉండే అనేక ప్రాంతాల మీద అమెరికా అటాక్ చేస్తుంది సెంట్రల్ కమాండ్. నిన్న కూడా చేసింది, నిన్న 7వ రాత్రి అనమాట, 7 నైట్స్గా అటాక్ చేస్తుంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా జోర్డాన్లో ఉండే అమెరికన్ ఫ్లైట్స్ మీద, అక్కడ ఉండే ఎయిర్ క్రాఫ్ట్ మీద అంతా కూడా దాడులు చేస్తుంది. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఎప్పుడు అవుతుందో ఎవరికి తెలియట్లేదు. ఇది ఇంకా ఎస్కలేషన్ ల్యాడర్లో పెరుగుతుందనే ఉందన్నమాట. సో ఇది చర్చలు మొన్నటి వరకు అయితే ఒక పక్క యుద్ధం జరుగుతున్నా కూడా ఖతార్లో చర్చలు జరిగేవి, ఇప్పుడు అది కూడా లేవు. అంటే ఇరాన్కేమో ట్రంప్ నిరికిచ్చేసి ఎలక్షన్ల వరకు యుద్ధాన్ని లాగితే
ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోతారు. ఎందుకంటే అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్లు మొత్తం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి కంప్లీట్గా 400+ సీట్లకి జరుగుతుంది. అట్లాగే సెనేట్లో కూడా 35 సీట్లకి జరుగుతుంది. అక్కడ కానీ ట్రంప్కి ఆపోజిషన్లో ఉండే డెమోక్రాట్స్కి కానీ సీట్ల సంఖ్య పెరిగిందంటే ట్రంప్ రేపు పొద్దున ఏ పని చేయలేడు. ఎందుకంటే కాంగ్రెస్లో బలం లేదు, ట్రంప్కి ఉండదు. అందుకని వీళ్ళు ఆ ప్లాన్ చేస్తున్నారు. ట్రంప్కేమో ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా అయిపోయింది. ఇప్పుడు యుద్ధం ఆపితేమో ఇరాన్కి లొంగిపోయినట్టుగా అయిపోతుంది. యుద్ధం కంటిన్యూ చేస్తేమో అమెరికా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి రేపు ఓటింగ్లో ఆ ప్రభావం పడుతుంది. అందువల్ల ఇప్పుడు ట్రంప్ అదేదో అంటారు కదా, పులి మీద స్వారీలాగా అయిపోయింది. దిగితే పులి తినేస్తుంది, దిగపోతే అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ఇలాగా ఒక భయానకమైన పరిస్థితిలోకి ఇరాన్ నెట్టేసింది. ఇరాన్కి కూడా నష్టం జరుగుతుంది, కానీ ఇరాన్ తట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్కి నష్టానికి అతను రెడీగా లేడు, అమెరికన్స్ రెడీగా లేరు. ఎందుకంటే ఇది వాళ్ళ యుద్ధం కాదు, వాళ్ళకి అవసరం లేని యుద్ధం. ఇది ట్రంప్ మతి చెలించి చేస్తున్న యుద్ధం, ముఖ్యంగా నెతన్యాహు కోసం చేస్తున్న యుద్ధం తప్ప ట్రంప్కి కానీ అమెరికాకి కానీ ఇరాన్ మీద యుద్ధం ఏ రకంగా అవసరం లేదు. అందువల్ల ఇది జరుగుతున్నప్పుడు ట్రంప్ మీద అందరికీ కోపం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇరాక్ మిలీషియా అనౌన్స్ చేశారు. కానీ ట్రంప్ని నాకు తెలిసి ఎవరు కూడా ఇప్పటికిప్పుడు చంపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ట్రంప్ని చంపితే అది ఇరాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ట్రంప్ తల తెచ్చిన వాళ్ళకి $10 మిలియన్ అని అనౌన్స్ చేశారు. 10 మిలియన్ అంటే మన రూపీస్లో 96 కోట్ల 25 లక్షలు, రఫ్గా 100 కోట్లని వేసుకోవచ్చు. సో ఈ 100 కోట్లు ట్రంప్ని చంపితే అంటే ఇది నిజానికి చాలా తక్కువ అమౌంట్ అంటున్నాను. ఈ 100 కోట్లేనా అని, కనీసం ఒక 1000-2000 కోట్లన్నా లేకపోతే. ఎందుకంటే ట్రంప్ని చంపడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు కదా. ట్రంప్కి చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. అలాంటిది చేయాలంటే కొన్ని కనీసం 1000-2000-3000 కోట్లన్నా ఉండాలి. సో అంత లేకుండా 100 కోట్లకి ఎవడు వస్తాడని. కాకపోతే మేబీ వాళ్ళ దగ్గర అంతే ఉందేమో. ఇది ఎవరు చేశారు ఏంటి, అసలు ప్రజెంట్ ఇరాన్కి అమెరికాకి మధ్య సిచ్యువేషన్ ఏంటి? మొన్ననే ట్రంప్ కూడా ఒక ప్రకటన చేశారు, నన్ను ఎవరున్నా ఏదన్నా హాని చేస్తే నేను ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేసాను, నన్ను హాని చేస్తే కనీసం 1000 మిసైల్స్ ఇరాన్ మీద అటాక్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ ఒక 1000 మిసైల్స్ చేయాలి, ఇరాన్ కంప్లీట్గా నాశనం చేయాలి అనేది ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఒక 2-3 రోజులకే ముస్తఫా ఖమేని ఇప్పుడున్న సుప్రీం లీడరు ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే మేము మా నాన్న అలీ ఖమేనీని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటాం, రక్తానికి రక్తం చెల్లిస్తాం అని ఆయన ప్రకటించాడు. అంటే డైరెక్ట్గా వాళ్ళ నాన్నని చంపింది ఎవరు? ట్రంప్, నెతన్యాహు ఇద్దరే. సో ఇద్దరిని చంపుతాం అన్నట్టుగా ఉంది. అంతకుముందే ఇజ్రాయెల్ మొసాద్ ఏజెన్సీ ట్రంప్ని చంపడానికి ఇరాన్ ప్లాన్ చేస్తుందని కూడా చెప్పారు. ఇప్పుడు చాలామందికి ఉన్న భయం ఏంటంటే ట్రంప్ని ఇజ్రాయెల్ వాళ్ళే చంపేసి, ఎందుకంటే మొసాద్ ఇట్లాంటి ఆపరేషన్లు బ్రహ్మాండంగా చేయగలదు, చాలా చేశారు వాళ్ళు. సో మొసాద్ వాళ్ళే ట్రంప్ని చంపేసి ఇరాన్ చంపేసిందని చెప్తే ఆల్రెడీ ట్రంప్ నేను నాకేమన్నా జరిగితే అటాక్ చేసేయండి అన్నాడు. సో వీళ్ళు పోయి ట్రంప్ని చంపేశారు అనుకో, ఇజ్రాయెల్ వాళ్ళే, ఆటోమేటిక్ ఇరాన్ని వాళ్ళు కంప్లీట్గా తుడిచిపెట్టేస్తారు, ఇజ్రాయెల్కి హ్యాపీగా ఉంటుంది. సో అది చేస్తే అలాగే ఎవరైనా ఆర్డర్లు ఇవ్వచ్చా అనేది కూడా డిస్కషన్కి వచ్చింది. ఈ క్రమంలో మొన్న ఇరాన్లో కూడా ట్రంప్ శవపేటికని, అతిపెద్ద శవపేటికని టెహ్రాన్లో పెట్టారనమాట, అందరికీ కనబడేట్టుగా ట్రంప్ కాఫిన్ అని. అంటే అర్థమేంటి, వాళ్ళు ట్రంప్ని చంపాలని డిసైడ్ అయ్యారని ఇరాన్లో ఉండే. అది నేచురల్, ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్ని చంపితే చంపిన వాడిని చంపాలని ఎవరైనా అనుకుంటారు కదా దేశంలో. ఇప్పుడు మన మోడీకి ఉన్న హాని తలబడితే ఆ హాని తలపెట్టిన వాడిని చంపాలని మనం కోరుకోవడం తప్పేముంది? మన ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా చంపితే అతను చంపాలని ప్రతి ఇరానోడు కూడా అనుకుంటాడు. ట్రంప్ని చంపాలని లేకపోతే నెతన్యాహుని చంపాలని ఇరాన్లో అనుకుంటారు. ఇరాన్లో ఉండే అనేక మందిని వీళ్ళు చంపేస్తారు కదా, ఓన్లీ ఖమేనీనే కాదు, వాళ్ళ చిన్న 3 ఏళ్ల పాప దగ్గర నుంచి చంపారు. వాళ్ళ స్కూల్ పిల్లలు 128 మందిని ఫస్ట్ డే ఫిబ్రవరి 28న చంపారు. దాదాపు 4-5 వేల మందిని చంపారు ఇప్పటికీ. సో వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. సో అలాగా ఇప్పుడు ట్రంప్ మీద ప్రకటించింది ఎవరంటే విచిత్రంగా ఇరాన్ కాదు, ఇరాక్ ప్రకటించింది. ఇరాక్లో కూడా ఒక మిలీషియా ప్రకటించింది. ఆ మిలీషియా పేరు ఐఆర్ఐ అంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్, దాని పేరు పూర్తి పేరు, దాని ఐఆర్ఐ అంటారు. ఈ సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ప్రకటించడానికి ప్రధాన కారణంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఖమేనీ ఇష్యూ కాదు,
వాళ్ళు చెప్పేది కాసిం సులేమాని అని, జనరల్ కాసిం సులేమాని ఇంతకు ముందు చాలా పాపులర్ అనమాట. ఆయన్ని అమెరికా చంపేసింది. దాని తర్వాత ఇరాక్లో ఉండే ఒక నాయకుడిని కూడా అబూ మహదీ అల్ ముహిదీస్ అనే ఒక అతన్ని కూడా చంపారు. డ్రోన్ అటాక్లో చంపారు వీళ్ళిద్దరిని. సో దానికి ప్రతీకారంగా ట్రంప్ని ఎవరైనా చంపితే మేము ఈ 100 కోట్లు ఇస్తామని వాళ్ళు ప్రకటించారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా ట్రంప్ని చంపాలని ఇరాన్ కానీ ఇరాక్ కానీ అనుకుంటారు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అనేక మందిని వెనిజులా ప్రెసిడెంట్ని ఎత్తుకుపోయాడు. వెనిజులాలో ప్రజలు ట్రంప్ని చంపాలని అనుకోరు, కాకపోతే సాధ్యం కాదు. అన్ని చేశాడు కదా, అనేక అనుకుంటారు. టెర్రరిస్టులు ఎందుకు ఏర్పడతారు? వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళని చంపి వాళ్ళ స్త్రీలని రేపులు చేసి ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొని వీళ్ళని చేయలేరు కాబట్టి టెర్రరిస్ట్ రూపంలో వాళ్ళు వస్తారు. ఏదో ఒక రకంగా నష్టం చేయాలని వాళ్ళు ప్రాణాలకు తెగించి ఎట్లాగూ మన వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు పాలస్తీన్లో 75,000 మందిని చంపాడు నెతన్యాహు. దానికి సపోర్ట్గా ట్రంప్ కావచ్చు, అమెరికా కావచ్చు సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు పాలస్తీనాలో బతుకుండే ప్రజల్లో దాదాపు 90% కుదిరితే వాళ్ళు టెర్రరిస్ట్గా మారి నెతన్యాహుని చంపాలని, ట్రంప్ని చంపాలని అనుకోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే చిన్న పిల్లలను కూడా టార్గెట్ చేసి చంపారని ఐక్యరాజ్య సమితి మొన్న ప్రకటించింది. అంటే ప్లాన్డ్గానే చిన్నపిల్లల్ని చంపాలి, చిన్నపిల్లలు ఉంటే అవశేషాలు ఉన్నట్టు మళ్ళీ ఆ జాతి తయారవుతుంది, పిల్లలు లేకుండా చేయాలని టార్గెట్ పెట్టుకొని ఇజ్రాయెల్ చంపింది. అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఒక 7 రోజుల నుంచి ఇరాన్లో ఉండే అనేక ప్రాంతాల మీద అమెరికా అటాక్ చేస్తుంది సెంట్రల్ కమాండ్. నిన్న కూడా చేసింది, నిన్న 7వ రాత్రి అనమాట. 7 నైట్స్గా అటాక్ చేస్తున్నది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా జోర్డాన్లో ఉండే అమెరికన్ ఫ్లైట్స్ మీద, అక్కడ ఉండే ఎయిర్ క్రాఫ్ట్ మీద అంతా కూడా దాడులు చేస్తుంది. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది ఎప్పుడు అవుతుందో ఎవరికి తెలియట్లేదు. ఇది ఇంకా ఎస్కలేషన్ ల్యాడర్లో పెరుగుతుందనే ఉందన్నమాట. సో ఇది చర్చలు మొన్నటి వరకు అయితే ఒక పక్క యుద్ధం జరుగుతున్నా కూడా ఖతార్లో చర్చలు జరిగేవి, ఇప్పుడు అది కూడా లేవు. అంటే ఇరాన్కేమో ట్రంప్ నిరికిచ్చేసి ఎలక్షన్ల వరకు యుద్ధాన్ని లాగితే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోతారు. ఎందుకంటే అక్కడ